భానుమతి అవంతిక కార్తీక్లతో ఇలా చెప్తూ ఉంటుంది. ఈసారి నేను వేసే ప్లాన్తో ఆ అహల్య చావు గ్యారెంటీ. దాని రాకతో నా వంశానికి పట్టిన మలినాన్ని దాని రక్తంతోనే తుడిచేస్తా అని భానుమతి ఆ ఇద్దరితో చెప్తుండగా అటువైపుగా వచ్చి ఆ మాటలన్నీ విన్న గౌతమ్ కోపంగా ఉగ్రరూపం దాల్చి నానమ్మ అని గట్టిగా అరుస్తాడు. గౌతమ్ని చూసి భానుమతి, అవంతిక, కార్తిక్ ముగ్గురు షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తారు. ఇక గౌతమ్ అందరినీ పిలిచి భానుమతి చెయ్యాలి అనుకున్న పనిని అందరికీ చెప్పడంతో భానుమతిని అందరూ అసహ్యంగా చూస్తారు. అర్జున్ ప్రసాద్ భానుమతి వైపు చూస్తూ, నీ కొడుకుగా పుట్టడం నా దౌర్భాగ్యమమ్మా, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది అని చీదరించుకుంటూ ఉండగా సుభద్ర భానుమతిని చూసి, మీరు చెయ్యాలి అనుకున్న పని జరిగిపోయింటే ఇంటికి కోడలు వారసులు ఇద్దరు దూరమయ్యేవాళ్ళు అని అంటూ ఉండగా ఉగ్రరూపం దాల్చిన గౌతమ్ కోపంగా అరుస్తూ, అహల్యని చంపేస్తేనో ఇంటి నుండి దూరం చేస్తేనో నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాని మీరు అందరూ అనుకుంటున్నారేమో. నో, నెవర్, అది జరగని పని అని వేలు చూపిస్తూ భానుమతిని బెదిరిస్తుండగా భానుమతి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అంతే తగ్గకుండా, నా భార్య నా కొడుకు లేని ఇంట్లో నేను ఉండలేను, నేను ఇప్పుడే నా భార్యని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతాను అని గౌతమ్ అనగానే అందరూ షాక్ అవుతారు. కానీ గౌతమ్ మాటకి ఎవరు ఎదురు చెప్పలేకపోతారు. అహల్యని తీసుకొని గౌతమ్ ఇంటి నుండి బయటికి అడుగు పెడుతూ ఉంటాడు. ఇంటి నుండి గౌతమ్ వెళ్ళిపోతాడా? ఎవరైనా ఆపగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.